ఈ వీడియోలో మనం బూస్టప్ కస్టమ్ ఫామ్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. నార్మల్ ఫామ్ వచ్చేసి కస్టమ్ ఫామ్స్లో చెక్ బాక్స్ వచ్చినట్టయితే నార్మల్గా ఈ విధంగా ఉంటుంది. కస్టమ్ చెక్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. అలాగే రేడియో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కస్టమ్ రేడియో ఇది. మీకు డిఫాల్ట్ రేంజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కస్టమ్ రేంజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అలాగే మెను డిఫాల్ట్గా మెను వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కస్టమ్ సెలెక్ట్ మెను, తర్వాత ఫైల్ అప్లోడ్, తర్వాత వచ్చేసి టాగుల్ దిస్ కస్టమ్ స్విచ్ వచ్చేసి టాగుల్ పెట్టుకుంటే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం కస్టమ్ ఫామ్స్ అంటాము, కస్టమ్ ఫీల్డ్స్ అంటాము. లేకపోతే వీటిని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. కస్టమ్ చెక్ బాక్స్ మనం క్రియేట్ చేయాలి అంటే టు క్రియేట్ ద కస్టమ్ చెక్ బాక్స్ wrap a container element like with custom -control and custom -checkbox around the checkbox and add the custom control input to the input with type checkbox. If you use the labels according to the custom control label class to it, labels యూజ్ చేసుకున్నట్టయితే కస్టమ్ కంట్రోల్ లేబుల్ని యూజ్ చేసుకోమంటున్నారు. ఇక్కడ మనం కస్టమ్ చెక్ బాక్స్ కావాలి అనుకుంటే మనం ఏమేమి వాడాలి? కస్టమ్ కంట్రోల్ వాడాలి డెవలప్మెంట్కి, అలాగే కస్టమ్ చెక్ బాక్స్ అరౌండ్ చెక్ బాక్స్ వాడాలి, అలాగే ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర కస్టమ్ కంట్రోల్ ఇన్పుట్ అని వాడాల్సి వస్తుంది. So div class equals to container, so form action equals to div class equals to custom control custom checkbox. Okay, input type equals to checkbox, class equals to custom control input. తర్వాత లేబుల్కి మనం ఏం క్లాస్ వాడమంటున్నారు? కస్టమ్ కంట్రోల్ లేబుల్ని వాడుకోమంటున్నారు. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్, ఇదేమో డిఫాల్ట్ చెక్ బాక్స్. తర్వాత ఇది చూసుకున్నట్టయితే మనం కస్టమ్ చెక్ బాక్స్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో ఒకసారి చూడండి. ఇది కస్టమ్ చెక్ బాక్స్, ఓకే. ఇది నార్మల్ చెక్ బాక్స్, ఓకే. సో కస్టమ్ చెక్ బాక్స్, నార్మల్ చెక్ బాక్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం మనము? ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఇలా వాడేస్తున్నాం. కానీ మనం కస్టమ్ చెక్ బాక్స్ని వాడుకోవాలనుకుంటే ఒక డివెల్మెంట్ తీసుకుని డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ -కంట్రోల్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి, అలాగే కస్టమ్ చెక్ బాక్స్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ చెక్ బాక్స్ దగ్గర క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ -కంట్రోల్ ఇన్పుట్, అలాగే లేబుల్ యూజ్ చేసుకున్నట్టయితే కస్టమ్ -కంట్రోల్ లేబుల్ క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కూడా మనం ఇప్పుడు సెకండ్ చెక్ బాక్స్ ఉంది కదా, సెకండ్ చెక్ బాక్స్ని కూడా కస్టమ్ చెక్ బాక్స్ని కింద మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ ఇక్కడ వరకు కావాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? డివ్ ఎలిమెంట్ని స్టార్ట్ చేయాలి. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ కంట్రోల్ కస్టమ్ చెక్ బాక్స్. సో మార్జిన్ బాటం కావాలి కాబట్టి ఒకవేళ మీకు అవసరం అయితే MB3 వాడుకోండి. ఓకే, ఇక్కడ వరకు మనకి డివ్ ఎలిమెంట్ ఫినిష్ అయిపోయింది. ఓకే, మీరు ఉంటారా రమేష్ గారు? ఉన్నానండి. ఆయన ఉండరంట మన. ఓకే, తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ కంట్రోల్ ఇన్పుట్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ కస్టమ్ కంట్రోల్ ఇన్పుట్ క్లాస్ని వాడుకున్నాం. ఇక్కడ లేబుల్ వాడుతున్నాం కాబట్టి క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ కంట్రోల్ లేబుల్ క్లాస్ని వాడుకుంటున్నాం. చూడండి, మనం కస్టమ్ చెక్ బాక్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాం, రైట్. తర్వాత చూసుకున్నట్టయితే కస్టమ్ స్విచ్. ఓకే, కస్టమ్ స్విచ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. So to create the custom toggle switch, wrap the content element like custom control and custom switch around the checkboxes to add the custom control input class to the checkbox. Custom switch, okay. ఇక్కడ మనం కస్టమ్ చెక్ బాక్స్ కాకుండా కస్టమ్ స్విచ్ను వాడుతున్నాం. అలాగే ఈచ్ ఎలిమెంట్ దగ్గర కస్టమ్ కంట్రోల్ ఇన్పుట్.
చెప్పిన ఓకే. మనం సో కస్టమ్ కంట్రోల్ దగ్గర మనం ప్రీవియస్గా చెక్ బాక్స్ వరకు చెక్ బాక్స్కి ఏం తీసుకున్నాం, కస్టమ్ చెక్ బాక్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ కస్టమ్ స్విచ్ అని తీసుకోవాలి. ఓకే, div class equals to custom switch, type equals to check box, class equals to custom control hyphen input, and label equals to custom control the hyphen label. ఒకసారి మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఓకే టాగుల్ మీ అని చెప్పి కనబడుతుంది. సో ఇది స్విచ్ లాగా యూజ్ అవుతుంది. చెక్ బాక్సే మనం దాన్ని స్విచ్ కింద మార్చాం. ఓకే, మనకి కావాల్సిన క్లాస్ వచ్చేసి కస్టమ్ స్విచ్.